ఇగో విద్యార్థులకు నేను ఒకటే చెప్తాను, హెచ్సి విద్యార్థులకు ఒకటే చెప్తాను, మీరు అనవసరంగా అన్యాయం జరుగుతుందంటే ఇండివిజువల్ కొట్లాడండి. ఈ దొంగలను కలిస్తే మీరు తెలంగాణ భవన్కి వచ్చి ఈ దొంగలను కలిస్తే ఖచ్చితంగా అది రాజకీయ ప్రేరేపితంగా ఉంటుంది. మీరు రాజకీయాలకు అతీతంగా ఉద్యమం చేయండి. నేను హెచ్సి విద్యార్థి నేతలకు అదే చెప్తాను, విద్యార్థులకు కూడా అదే చెప్తాను. మీరు రాజకీయాలకు అతీతంగా చేయండి ఉద్యమం, ప్రభుత్వం వెనకడు వేస్తుంది. కానీ ఇలాంటి దొంగలు హైదరాబాద్లో ఉన్నట్టు భూములను దోచుకున్నటువంటి ఈ దొంగలను ముందు పెడితే ఏముంటుంది? దాని వెనకాల హెచ్యు విద్యార్థుల ఆవేదన ఉద్యమం వెనకాల బీఆర్ఎస్ ఉంది, అదొక ప్రేరేపి ఉద్యమం అని చెప్పేసి నడుస్తూ ఉంటుంది. మీకేం తక్కువైంది విద్యార్థులకు? గంత పెద్ద యూనివర్సిటీలో రకరకాల ఉద్యమాలు చేయొచ్చు. ఒక యూనివర్సిటీ అంటే ఏంది? ఈ రాజకీయాలకు అతీతంగా ఉండాలి. మీకు రిజిస్ట్రార్ మీకు సపోర్ట్గా ఉన్నాడు, మీ వీసీ మీకు సపోర్ట్గా ఉన్నాడు, ఆ భూములు రిజిస్టర్ ఆల్రెడీ ప్రెస్ నోట్ కూడా ఇచ్చిండు. ఇలాంటి దొంగల్ని భూ బకాసురులు ఎందుకు కలుస్తూ ఉన్నారు? మీరు బుద్ధి ఉండాలి కదా, కొంచెం కనీసమైన విద్యార్థులకు సోయి ఉండాలి. ఎవడో పనికి మాలలో చెప్పేసి ఈ భూ బకాసురులు కలిస్తే ఎట్లా అంటే దీనిలో క్రెడిట్ కొట్టుకోవాలని ప్రయత్నం జరుగుతూ ఉంది. దీనిలో ఇలాంటి భూ బకాసురులే ముందుండి వీటిని మీరు నడిపిస్తారని చెప్పేసి ఒక అవగాహన ప్రభుత్వానికి వస్తే మీరు అనవసరంగా అది రాజకీయంగా పోతుంది తప్ప మీకు ఎలాంటి నిబద్ధత ఉండదని తెలిసిపోతుంది.